మేడం ఈ ఎండోమెట్రిసిస్ అంటే ఏంటి? దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఎందుకు వస్తుంది ఎండోమెట్రిసిస్ అనేది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఎండోమెట్రోసిస్ గురించి ఆ వర్డ్కున్న చాలామంది వినలేదు. ఎండోమెట్రోసిస్ అనే వర్డ్ ఇప్పుడు చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఈ డిజీజ్ని మనము ఫోకస్ చేయకపోతే బై ద టైమ్ విమెన్ కమ్స్ విత్ దిస్ ప్రాబ్లమ్ టూ మచ్ ఆఫ్ లేట్ ఉంటుంది. సో ఎండోమెట్రోసిస్ అంటే ఏంటి అని పెద్ద క్వశ్చన్స్ మనం మైండ్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్నర్ లేయర్, గర్భసంచి లోపల ఉన్న ఒక లేయర్ ఉంటుంది, మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, కవరింగ్ ఒక లేయర్ ఉంటుంది. ఎండోమెట్రియం అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద యూట్రస్. గర్భసంచి లోపల ఉన్న లేయర్కి మనం ఎండోమెట్రియం అంటాం. ప్రతి నెల టైంలో మనకి ఈ ఇన్నర్ లేయర్ ఫామ్ అవుతుంది, షెడ్డింగ్ అవుతుంది, పీరియడ్స్ వస్తుంది, మళ్ళీ కొత్త లేయర్ ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇమాజిన్ ఈ లోపల లేయర్ ఓకే అక్కడ కాకుండా గర్భసంచి లోపలికి వెళ్ళి గ్రోత్ అవుతే ఏమవుతుంది అని మనం క్వశ్చన్స్ రేస్ చేసుకుంటే అది నార్మల్ కాదు. దట్ బికమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ అబ్నార్మల్ ఫేస్. ఎందుకంటే లోపల గ్లాండ్స్ వెళ్ళి గర్భసంచి సర్ఫేస్ పైన ఉండొచ్చు, గర్భసంచి వాల్ మయోమెట్రియం అంటాము, అక్కడ ఉండొచ్చు, ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఓవరీస్ ఉంటాయి పక్కన, అక్కడ ఉండొచ్చు. అక్కడ ఫార్మేషన్ అవుతూ స్టార్ట్ అయితే సంథింగ్ ఐ కెన్ సీ. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు మమ్మల్ని చూస్తున్నారు, బట్ ఈ డిసీజ్ కనపడదు తొందరగా. బై ద టైమ్ ఈ నిదానంగా ప్రతిసారి పీరియడ్స్ అవుతుంది కదా, మెన్స్ట్రల్ బ్లడ్ ఎట్లా బయటకు వస్తుందో లోపల కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది గ్లాండ్స్ నుంచి. ఓకే, బ్లీడింగ్ అయితే ఏంటి, బాడీ హ్యాస్ అ డిఫెన్స్ మెకానిజం కదా అనుకోవచ్చు. లేదు, లోపల ఇట్లాంటివి గ్లాండ్ యాక్టివేట్ అవుతూ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అన్ ఎక్టాపిక్ గ్లాండ్స్ గ్రోయింగ్ అవుట్ సైడ్ ద యూట్రస్. అంటే గర్భసంచి ప్లేస్ని వదిలేసి బయట ఎక్కడైనా గ్లాండ్స్ గ్రో అయితే ఎండోమెట్రియల్ గ్లాండ్స్, దానికి మనం ఎండోమెట్రోసిస్ అంటాము.